ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం న్యాయాధిపతులు 5వ అధ్యాయం 31వ వచనం. ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. ఆయన బలం అంటే నిజంగా ఆయన బలాన్ని మనం పొందుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలి. అది ఎలాగంటే ఉదయాన్నే లేవంగానే మనం ఏం చేస్తాం? ఏదో ఫోన్ చూసుకోవటమో లేదంటే వేరే ఎవరితోనో మాట్లాడటమో ఏదో ఒకటి చేస్తాం. కానీ ఆయన బలాన్ని నిజంగా మనం పొందుకోవాలంటే ఉదయం లేవగానే పడక మీదనే మోకాళ్ళుని ప్రార్థించాలి. నీ కోసం, నీ బిడ్డల కోసం, లేదంటే నీ తోటి వారి కోసం, నీ సంఘం కోసం, నీ చుట్టుపక్కల ఉన్నవారి కోసం ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. నీకు ఉదయాన్నే నిజంగా నూతన ఉత్సాహం వస్తుంది. నూతన బలం పొందుకుంటారు. ఎలా అంటే ఉదయించే సూర్యుడు ఎలా అయితే కాంతివంతంగా మనం ఎట్లా పొద్దున్న సూర్యుడిని చూడంగానే ఎట్లా ఎంత ప్రకాశవంతంగా ఉంటాడో అలా నువ్వు కూడా అంతే బలంతో ఉంటావు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఛానల్లో ఒక వీడియో పెట్టాను. నా బలమంతా నువ్వేనా అని ఒక సాంగ్ పెట్టి ఒక వీడియో పెట్టాను. అందులో ఎలాగంటే ఒకతను చిన్నగా పెరాలసిస్ వచ్చినట్టు ఉంటాడు. ఆయన ఏంటంటే ఇప్పుడు హ్యాండ్ రైజిలింగ్ అని ఉంటుంది కదా, చేతులు పట్టుకుని బలం చూపించుకుంటారు. దానికి వస్తాడు. ఆయన వచ్చేటప్పుడు దేవుని ప్రార్థించుకుని వస్తాడు. వచ్చిన తర్వాత ఎదురు ఉన్న అతని వ్యక్తి అతను చూసి చాలా హేళనగా చూస్తాడు. ఈవెన్ షేక్ హ్యాండ్ ఇవ్వమంటే కూడా ఇయ్యాడు. కానీ అతను ఎంతో విశ్వాసంతో దేవునిపై నమ్మకంతో ఆ పోటీలో గెలుస్తాడు. గెలవగానే అవతల వ్యక్తి ఎంత చిన్నబుచ్చుకుంటాడంటే, అలాగే నిన్ను చూసి, నీ విశ్వాసాన్ని చూసి, నీ క్రియలు చూసి నీ ఎదుటివారు చిన్నబుచ్చుకుని దేవుని వైపు తిరిగి దేవునిని విశ్వసిస్తారు. అదే విశ్వాసంతో నువ్వు ఎప్పటికీ దేవుని నమ్మకాన్ని పోగొట్టుకోకుండా నూతన బలం పొందుకుని ఉంటావు. ఆమేన్.